ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అలాగే ఐపీఎస్ అధికారి ఏపీ వెంకటేశ్వరరావును తిరిగి విధుల్లోకి తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాస్తవానికి నిన్ననే ఈ విషయంలో సుప్రీంకోర్టు ఒక నిర్ధారణకు వచ్చింది. ఇంకా మీ దగ్గర ఏమైనా వాదనలు ఉంటే వినిపించండి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఒకరోజు అవకాశం ఇచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో వాదనతో వారు ఏమాత్రం సంతృప్తి చెందలేదు. కాబట్టి ఆయన సస్పెన్షన్ ఇంకా చెల్లదు, విధుల్లోకి తీసుకొని ఆయన సస్పెన్షన్ కాలం ఫిబ్రవరిలో ముగిసింది. కాబట్టి అప్పటి నుంచి జీతభత్యాలు అన్నీ ఇవ్వాలి అని చెప్పి ఆదేశించింది. నిస్సందేహంగా ఈ నిర్ణయం, ఈ ఆదేశం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ, చెంపదెబ్బ కూడా. సరైనటువంటి కసరత్తు లేకుండా, నిబంధనలు చెల్లుతాయనేది లేకుండా విచక్షణరహితంగా ఉత్తర్వులు చేసి తొలగింపులు, మళ్ళీ అదే నియామకాలు ఇవన్నీ చేస్తే కుదరదని మరొకసారి రుజువు అవుతుంది. నేను ఈ విషయమే నిన్న చెప్తున్నాను. నిన్నటికే ఇది స్పష్టమైపోయింది. కాబట్టి కాకపోతే ఊరట అనడానికి నిన్న అది రాలేదు, ఈరోజు అది వచ్చింది. జాతీయ స్థాయిలో అంటే ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు 2 ఏళ్లకు మించి సస్పెండ్ చేసేటటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. 6 నెలలు అలా పొడిగిస్తూ 2 ఏళ్ళు చేశారు. ఇంకా పొడిగించి విచారణ జరపాలంటే అది కేంద్ర ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది అని కేంద్రానికి రాయాలి. కనీసం వీళ్ళు ఫిర్యాదులు కూడా రాయలేదు. ఆ రాసింది ఎప్పుడు రాశారు అంటే 2 ఏళ్ళు ముగిసిపోయిన తర్వాత చాలా రోజులకు రాశారు. అంటే ఇది దేన్ని సూచిస్తుంది? అసలు కేసు మంచి చెట్లు పక్కన పెడదాం. ఒక ఐపీఎస్ అధికారి హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన కేసులో కేంద్రానికి రాయటమే వీళ్ళకింత అలక్ష్యం అయితే, పద్ధతులు పాటించకపోతే మిగిలిన విషయాల్లో ఎలా వ్యవహరిస్తున్నారని ఎవరికైనా సందేహం కలగదా? ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఇది అయిన తర్వాత ఆయన మాట్లాడారు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం ఇదంతా చూశారని అప్పుడెప్పుడో మొద్దు సీను చేసిన ప్రయోగం అది. మా సూరిబాబు కళ్ళల్లో ఆనందం కోసం అని దాన్ని ఇప్పుడు ఈయన వాడుతున్నారు. ఆసక్తికరమే. ఒక హార్డ్ కోర్ క్రిమినల్ అప్పుడు వాడినటువంటి ఒక పదాన్ని ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉపయోగించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే వైషమ్యాలు, వైరుధ్యాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలుస్తుంది ఇరువైపుల నుంచి కూడా. ఆయన ఎవరిని వదిలిపెట్టను అని అంటూనే ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించిన అధికారులు అని అంటున్నారు. అంటే శాఖలో కొంతమంది పక్కదోవ పట్టించారని ఆయన ఉద్దేశం కావచ్చు. అయితే కేంద్రం కూడా లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ లేఖలో కూడా వచ్చిన నష్టం 75 కోట్లు అనేదో సూచించారు అందులో. కాబట్టి దర్యాప్తు జరిపి నిజానిజాలు తేల్చండి అన్నారు. అది రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించారు కదా, కేంద్రం బాధ్యతను తీసుకోలేదు కదా. కాబట్టి అది కేంద్రం యొక్క విచారణ కిందకి ఏమి రాదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు తప్పితే. పోనీ దానైనా రిజిస్టర్ చేశారంటే వీళ్ళు ఎస్టాబ్లిష్ చేయలేదు. అంటే కేవలం ఇదివరకు తెలుగుదేశానికి, చంద్రబాబుకు సన్నిహితంగా ఉన్నాడనే ఆగ్రహంతో చేయటము. అలాగే ఆరోపణల విషయానికి వచ్చేసరికి కూడా పెగాసస్ స్పైవేర్ కొన్నారు. అంతకుముందు పెగాసస్ కాదు, ఇజ్రాయెల్ దగ్గర ఏదో కొనడానికి ఈయన మంతనాలు జరిపారు. దీనికి పోలీస్ అధికారులు అందరూ వద్దన్నా వినలేదు. కాబట్టి ఆయన ఏదో కుమారుడి కంపెనీ కోసం, లాభం కోసం అనేది అప్పుడు ఆయన మీద వీళ్ళు చేసిన ఆరోపణ. దాన్ని ఆయన ఖండించారు. ఆ తర్వాత కేంద్రం కూడా విచారణ జరపమంది. మరి 2 ఏళ్లలో విచారణ ఎందుకు జరపలేదు? జరిపితే దోషము నిర్దోషం తేలిపోయేది కదా. కేవలం ఏకపక్షంగా చర్య తీసుకుంటే అందులో ఐపీఎస్ల మీద చట్టం ఎలా ఒప్పుకుంటుంది? మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రి ఈ మధ్య పెగాసిస్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నది అని చెప్పిన తర్వాత ఏబీవీ ముందుకు వచ్చి లేదు ఇదంతా లేనిపోయిన ఆరోపణ అన్నారు. నిజానికి ఆరోపణ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద, ఆయన మీద కాదు. ఆ సందర్భంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా కొంచెం రాజకీయంగా దాని మీద కూడా నోటీస్ ఇచ్చారు. ఇస్తే నేను నా మీద వస్తున్న దాన్ని ఖండించడానికి ఆత్మరక్షణ కోసం చేశాను తప్ప ఇంకోటి కాదని ఆయన సమాధానం ఇచ్చారు. అంటే వాస్తవాలు చెప్పడం కోసం చేశానని. మరి ఇప్పుడు కూడా తీర్పు తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలకు ఏం సమర్థించుకుంటారో మనకు తెలియదు. కానీ ప్రభుత్వం మటుకు ఈ విషయంలో చట్టబద్ధంగా వ్యవహరించడంలో, నిబంధనలు పాటించడంలో, సకాలంలో
అడుగు వేయడంలో విఫలమైందని చెప్పక తప్ప దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో తెలీదు. సుప్రీంకోర్టు తీర్పులో 2 ఏళ్ల పదవి సస్పెన్షన్ కాలం అయిపోయింది కాబట్టి ఆయన తీసుకోమని చెప్పిందే కానీ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ ఆఫ్ ది కేసులో పోలేదని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 2000 నవంబర్ 25, 24 ఆ తేదీల్లో విచారించినప్పుడు హైకోర్టు ఆ సస్పెన్షన్ మీద ఒక నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇస్తే దాన్ని సుప్రీంకోర్టు స్టే చేసింది. అది వరకు ఇప్పుడు స్టే ఎత్తివేయడం అన్నది సస్పెన్షన్ కాలం ముగిసింది అన్న సాంకేతిక కారణంతో జరిగింది. అంతేకాని అప్పుడు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆయన మీద వచ్చిన ఆరోపణలు వాటి మంచి చెడ్లు లేకపోతే వాటి లోతులోకి అది పోలేదు. ఆ పని రాష్ట్ర ప్రభుత్వం చేసి ఉండాల్సింది. రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మరి చేయడానికి వాళ్ళ దగ్గర ఆధారాలు లేవా? చేసినా మనం నెగ్గలేమని ఊరుకున్నారా? లేదు కేంద్రం మీదకి తోసేసి బయటకు వచ్చేద్దాం, తమకు బాధ్యత లేకుండా చేద్దాం అనుకున్నారా? మనకు అవన్నీ తెలియదు. మరి ఇప్పుడు నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరిని వదలనని బయట పెడతానంటున్నారు కాబట్టి ఏమేమి బయట పెడతారో చూడాలి. రెండవది, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ కక్ష సాధింపు అయిపోయి ఇప్పుడు దానికి మళ్ళీ ఇటు నుంచి ప్రతీకార చర్యలు మొదలవుతాయా అంటే ఎవరిని వదిలిపెట్టకపోవడం అంటే ప్రతీకార చర్య కాకపోయినా అన్నది కూడా ఆసక్తికరం. అదే జరిగితే రాజకీయాల్లో జ్యుడిషియరీలో కూడా న్యాయపరంగా కూడా అదో పెద్ద సరికొత్త ప్రెసిడెంట్ అవుతుంది. మీడియా వాళ్ళ మీద కూడా కొంతమంది మీద ఆయన నోటీసులు ఇచ్చినట్టున్నారు. నేను అప్పుడు ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ప్రభుత్వాలు కానీ రాజకీయ పార్టీలు కానీ అధికారులు కానీ ఎవరైనా సరే వాళ్ళ మీద ఆరోపణలు చేసి చర్యలు తీసుకున్నప్పుడు, కేసులు వచ్చినప్పుడు వాటిని న్యాయస్థానంలోనే తేల్చాల్సి ఉంటుంది. న్యాయపరమైన నిబంధనల పరిధిలో అది జరగాల్సి ఉంటుంది. కొంతమంది కక్ష సాధింపు చర్యని ఖండించలేదు అంటారు. అది నా పని కాదు కదా, ఇంకోరి పని కాదు కదా. కోర్టు అది అందులో ఏమాత్రం పస లేకపోతే అంటే తీసుకోకూడదు, ఈ చర్య పూర్తిగా తప్పు అని భావిస్తే సుప్రీంకోర్టు 2 సంవత్సరాల వ్యవధి ఇవ్వదు కదా. కాబట్టి 2 సంవత్సరాల వ్యవధిలో కూడా తాము చేసిన ఆరోపణలు, తాము ముందుకు తెచ్చిన కారణాలు నిరూపించలేకపోవటం జగన్ ప్రభుత్వం యొక్క, అందులో న్యాయశాఖ, పోలీస్ శాఖ వాటి యొక్క వైఫల్యం అని మనం చెప్పాలి. ఉపేక్ష కూడా ఉందేమో మనకు తెలీదు. రేపు ఆయనకి ఏం పోస్టింగ్ ఇస్తారు, ఎలాంటి ఇది చేస్తారు అన్నది తెలియదు. ఎందుకంటే చాలా పరిణామాలు జరగవచ్చు. సరెండర్ చేస్తామని అంటారా, అప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళవచ్చు. ఎందుకంటే ఆయన ఆ పోరాటం కొనసాగిస్తారంటున్నారు కాబట్టి అప్రధానమైనటువంటి శాఖకు పంపిస్తారా, లేదు కొన్ని రోజుల పాటు ఏ పోస్టింగ్ ఇవ్వకుండా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి నుంచే కాబట్టి గతమంతా ఇవ్వమని చెప్పలేదు సుప్రీంకోర్టు కూడా సస్పెన్షన్ కాలానికి. కాబట్టి ఈ కేసులో ఇంకా కొన్ని కోణాలు మిగిలే ఉన్నాయి. అవి రాబోయే రోజుల్లో సర్కారు అలాగే ఏబీవీ తీసుకునే చర్యల మీద ఆధారపడి ఉంటాయి.